మనం మాట్లాడితే దేవుడు ఎక్కడ పని చేస్తాడు? అంతేనా? కోపన్నతకు ఒక మాట చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది సిస్టర్స్‌కి ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేయించుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. అయ్యా నాకు ఈ అవసరం ఉందని చెప్తారు. పాస్టర్ గారు ప్రార్థన బిగిన్ చేస్తారు. మధ్యలో ఇంకోటి చెప్తారు వీళ్ళు. మధ్యలో ఇంకోటి చెప్తారు. ఇదేంటిది? ఆల్రెడీ ప్రార్థన బిగిన్ చేసాక ఏం చేయాలి? కొంచెం చెప్పండమ్మా. ఈనాలి నువ్వు. నువ్వు వింటమే. నీకు ఏం చెప్పాలో కూడా మొత్తం ముందే చెప్పి ఆగిపో. రెండోది పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వీళ్ళు ఎదురు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. ఇప్పుడు దేవుడు సేవకుడి దగ్గరికి వచ్చావు. సేవకుడితో దేవుడు ఏదో ప్రార్థన చేయమన్నాడు. సేవకుడి కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను విని ఏకీభవించాలి. ఆ ప్రార్థన వినాలి, దాన్ని ఏకీభవించాలి. నేను తిరిగి మాట్లాడితే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు చెప్పండి. నేను దేవుడు సేవకుడి దగ్గరికి వచ్చింది దేనికి? నా బలహీనత పోగొట్టుకోవడానికి, ప్రార్థన చేయడానికి దేవుడి దగ్గరికి నా ప్రార్థన తీసుకుపోతాడు. ఆయన ప్రార్థన తీసుకుపోతాడు, నేను మధ్యలో డిస్టర్బ్ చేయటం ఇది. తప్పుగా అనుకోకండి. నువ్వు స్తుతించు. ఎప్పుడు స్తుతించాలి? రోజంతా స్తుతించు. కానీ మనం ఎప్పుడు స్తుతిస్తాం? పాస్టర్ గారు ప్రార్థన చేస్తానే ఆ ప్రార్థన వినబడకుండా ఎదురుగా స్తుతిస్తాం. ఇప్పుడు నువ్వు ఒక స్థితికి వచ్చావు. అక్కడికి వచ్చాక నువ్వు చెప్పేది వినాలి. ఒక మాట చెప్తా. ఒకసారి భూమి మీద గొప్ప సేవకుడు, ప్రవక్త నువ్వు పరిచర్య చేస్తుంటే ఒక సహోదరి ఆయన చేయి చూపించాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ రంగం మీదకి దిగి కూడికలు అనేక మంది స్వస్థపరుస్తావు అంటే ఆయన చేయి చూపించి, సహోదరి నీ మీద ఉన్న నల్ల నీడపోవటం నేను చూశాను, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడిగాడు ఆమెను. అయితే ఆమె ఏమన్నది? మనమైతే ఏమనాలి? ఆమె ఒప్పుకున్నానంటల్లా. నా ఏబు సేవకుడు చేయి చూపించాడు, అంత పెద్ద సేవకుడు, ప్రపంచం 2 సార్లు తిరిగిన సేవకుడు, చచ్చిపోయిన 7 పైకి లేపిన సేవకుడు, నా ఏబు చేయి చూపించాడని లేచి గంతులేసి తరుస్తున్నాడు. రెండోసారి చెప్పాడు, అమ్మా నా మాట నువ్వు దేవుడికి చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను, నువ్వు స్వస్థపడ్డావంటే ఆమె ఎన్ని పరిస్థితులు కేకలు పెట్టే పనులను ఉన్నది. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ జబ్బుతో నువ్వే పో అన్నాడు. నా మాటలు మీరు జాగ్రత్తగానే ఉంటాయి. చర్చికి వచ్చింది నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఉద్రేకాల కోసం కాదు, వాక్యాన్ని తీసుకొని సరి చేసుకోవటం. దేవుడు నీకు స్వస్థత ఇచ్చానన్నాక నేను తీసుకుంటున్నాను ప్రభువా అనాలి. అది ఈరోజు ఉదయం కూడా చెప్పా. ప్రార్థన ఒకళ్ళు చేస్తుంటే మిగతా వాళ్ళు ఏకీభవించాలి. అది వినాలి, మనం ఏకీభవించాలి. పాట కూడా వినాలి, తిరిగి మనం పాడాలి, లేదా మనం ఏకీభవించాలి దాని లోపల. ఎప్పుడు మన సంఘంలో ఇక్కడే కాదు, మనం ఎక్కడ వాక్యం చెప్తున్నా ప్రతి వాక్యాన్ని స్పందించి దాన్ని మనం తీసుకోవాలి. నువ్వు తీసుకున్న వాక్యమే నీది. బైబిల్ చెప్పట్లేదా? కొద్దిమంది అంటారు, పాస్టర్ గారు మీరు చెప్పొచ్చు కానీ నేను లోపల ఆమెను అనుకుంటున్నాను, నేను లోపల ఒప్పుకుంటున్నామని. అయితే బైబిల్ ఏమంటుంది? నీ హృదయం నిండితే, మరి నోరు కూడా ఆమెను చెప్పాలి కదా. అప్పుడు నీ హృదయం నిండితే నోరు కూడా స్పందించాలి కదా.